మన దేశం ఎప్పుడూ అనవసరమైన విషయాల్లో తలదూర్చదు. కానీ భవిష్యత్తు కోసం వేసే అడుగులు మాత్రం చాలా పదునుగా ఉంటాయి. మీరెప్పుడైనా ఆలోచించారా, మన భారతదేశం ఎక్కడో ఉన్న ఇరాన్ దేశంలో ఎందుకు వేల కోట్లు పెట్టుబడిగా పెడుతోందని? బయటకు చూస్తే మనం ఇరాన్లో పెద్దగా పెట్టుబడులు పెట్టలేదు. కానీ దేశ భద్రతకు, వ్యాపారానికి అత్యంత కీలకమైన ఒకే ఒక్క ప్రాజెక్టును మాత్రం మన చేతుల్లోకి తీసుకున్నాం. అదే చాబహార్ పోర్ట్. ఇరాన్ దక్షిణ భాగంలో అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ పోర్టు అభివృద్ధికి మన దేశం ఏకంగా $370 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 3,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇందులో పోర్టు అభివృద్ధి కోసం $120 మిలియన్, మౌలిక సదుపాయాల కోసం $250 మిలియన్ క్రెడిట్ లైన్, అలాగే యంత్రాలు, ఇతర పరికరాల కోసం మరో $85 మిలియన్ కేటాయించింది. కానీ అసలు మన దేశం ఈ పోర్టు మీద ఇంత ఫోకస్ చేయడానికి అసలు కారణం ఏంటి? దీని వెనక మన దేశానికి చెందిన 3 అద్భుతమైన వ్యూహాలున్నాయి. అందులో మొదటిది పాకిస్తాన్ అహాన్ని దెబ్బకొట్టడం. సాధారణంగా మనం ఆఫ్ఘనిస్తాన్ లేదా మధ్య ఆసియా దేశాలతో వ్యాపారం చేయాలంటే వస్తువులను ఖచ్చితంగా పాకిస్తాన్ మీదుగానే పంపాలి. కానీ దెప్పిపొడిచే బుద్ధి ఉన్న పాకిస్తాన్ మనకి ఎప్పుడూ ఆ దారివ్వదు. అందుకే ఆ పాకిస్తాన్ను పూర్తిగా పక్కన పెట్టి సముద్ర మార్గం గుండా ఇరాన్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లే ఒక కొత్త మార్గాన్ని మన దేశం సృష్టించింది. ఆ మార్గానికి ప్రాణం పోస్తున్నదే ఈ చాబహార్ పోర్ట్. రెండవ కారణం చైనా ఆధిపత్యానికి అడ్డుకట్టవేయడం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో చైనా ఇప్పటికే గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసింది. ఇది ఆ 2 దేశాలకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. ఆ గ్వాదర్ పోర్టుకు దరిదాపుల్లోనే దానికి దీటుగా మన బలాన్ని చూపించడానికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఈ చాబహార్ పోర్టును మనం నిర్మిస్తున్నాం. ఇక మూడవది ప్రపంచ వాణిజ్యాన్ని శాసించడం. ఈ పోర్టు ద్వారా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనే ఒక మహా వాణిజ్య మార్గంలో భారతదేశం భాగస్వామి అవుతుంది. దీనివల్ల మన దేశం నుంచి ఇరాన్, అక్కడి నుంచి రష్యా, ఆ తర్వాత నేరుగా యూరప్ దేశాలకు అత్యంత వేగంగా, సులువుగా వాణిజ్యం జరుగుతుంది. అందుకే ఇరాన్లో మన దేశం పెట్టిన పెట్టుబడి కేవలం ఒక ఓడరేవు కోసం కాదు. ఇది మన భవిష్యత్తు వ్యాపారం కోసం, దేశ వ్యూహాత్మక భద్రత కోసం, రాబోయే అంతర్జాతీయ వాణిజ్యాన్ని శాసించడం కోసం మన దేశం వేసిన ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, దేశానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.